హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది నాకు అడుగుతూ ఉన్నారు, కరెంటు బిల్ అయితే ఎక్కువ వచ్చేస్తుంది, మేము వాడింది అయితే తక్కువ, బిల్ వచ్చేది అయితే ఎక్కువ వస్తుంది. ఇంకొంతమంది అయితే అసలు మేము ఒక లైట్ ఒక ఫ్యానే వాడతాం, కాకపోతే మేము అనుకున్న దానికంటే ఎక్కువ బిల్లు వచ్చేస్తుంది, ఏం చేయాలి ఏంటి అనే దాని గురించి, అలాగే మీటర్లో ప్రాబ్లమా, వైరింగ్లో ప్రాబ్లమా, అసలు ఏంటి, ఎక్కడ ఈ సమస్య ఉంది, ఏ విధంగా మేము ఈ యొక్క ప్రాబ్లం నుండి బయటపడదామనే దాని గురించి నన్ను అడుగుతూ ఉన్నారు. మేము చాలా దగ్గరలో అయితే ఎటువంటి సమస్యలని చూసాం, మేము సాల్వ్ కూడా చేసాం. మీటర్ ఫాల్ట్ కొన్ని దగ్గరలో అయితే ఉంది, కొన్ని దగ్గరలో వైరింగ్ ఫాల్ట్ కూడా ఉంది. ఈ రెండింటి గురించి నేను మీకు వీడియోలో మొత్తం నేను మీకు వివరిస్తాను. ఓకే, మీరు తప్పకుండా వీడియోని అయితే మీరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్గా ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం రెండు కారణాల వలన మన బిల్ అయితే ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు. అది ఒకటి, ఇప్పుడు చెప్పాం కదా, వైరింగ్ ఫాల్ట్, అలాగే ఈ యొక్క మీటర్ ఫాల్ట్. ఈ యొక్క వైరింగ్ ఫాల్ట్లో వచ్చేటప్పటికి ఎక్కువగా న్యూట్రల్ కామన్ అయిపోయి, అంటే ఒకే దగ్గర ఎక్కువ మీటర్లు ఉండటం వలన పక్కపక్క మీటర్లు ఒక న్యూట్రల్ కామన్ అయిపోవటం వలన అందులో ఏదో ఒక మీటర్ ఒక బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది, వాడినా వాడకపోయినా. ఎలాంటి సందర్భంలో అనుకున్నట్లయితే ఇప్పుడు గ్రూప్ హౌస్లలో, అలాగే ఇప్పుడు 3-4 ఫ్లోర్లు ఉన్న ఇళ్లలో అయితే అన్ని మీటర్లు కలిపి కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎక్కడో దగ్గర పెడతారు. అక్కడ నుంచి కాండ్యూట్ ద్వారా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ అయితే ఈ మీటర్ నుంచి అవుట్ గోయింగ్స్ అయితే తీసుకుని పోతారు. కొంతమంది ఏం చేస్తారంటే, ఎవరైనా అలాగే చేస్తారు, కాకపోతే కొంతమంది ఒకే కాండ్యూట్లో ఈ యొక్క అన్ని సర్క్యూట్లు, అంటే 3 మీటర్లు ఉన్నాయనుకోండి, ఒకే పైప్లో మొత్తం 3 సర్క్యూట్లు ఉన్న ఈ వైర్స్ అనే అవుట్ గోయింగ్ను ప్రతి ఫ్లోర్కి అయితే తీసుకుని పోతారు. కొత్త వైరింగ్లో అయితే బాగానే ఉంటుంది. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ కాండ్యూట్లో ఉండే ఇప్పుడు వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్సులేషన్ స్ట్రెంత్ అనేది తగ్గిపోయి ఇండక్షన్ వలన ఏమవుతుందని అంటే ఫేస్ టు ఫేస్ ఒకవేళ టచ్ అయితే మనకి ఫీజులు ఉంటాయి, పోతాయి, ఓకే. కానీ న్యూట్రల్ కామన్ అయిపోతే ఎప్పుడు కూడాను ఫీజులు అయితే పోవు. అటువంటి సందర్భంలో అయితే కామన్ అయిపోవడం వలన బిల్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అది ఎందుకు అంటే ఇప్పుడు మన మీటర్లో చూసుకుంటే, మీరు స్క్రీన్పై చూస్తే మీకు కనిపిస్తుంది, న్యూట్రల్కి అలాగే ఫేస్కి రెండింటికి కూడాను కాయిల్స్ అనేవి ఉంటాయి. మనం న్యూట్రల్ వాడినా ఫేస్ వాడినా సరే మన బిల్ అనేది రికార్డ్ అయితే, మీటర్ అనేది బిల్లు రికార్డ్ చేసుకుంటుంది యూనిట్స్ని. కనుక ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు 2 మీటర్లు పక్కన ఉన్నాయనుకోండి, ఒక మీటర్లో ఫేస్ని, ఒక మీటర్లో న్యూట్రల్ని తీసుకువచ్చి మనం ఒక బల్బ్ని కనెక్ట్ చేసామనుకోండి, ఖచ్చితంగా 2 మీటర్లు కూడా మీకు బిల్ అనేది రికార్డ్ అయితే అవుతాయి. అక్కడ యూనిట్స్ అయితే జనరేట్ అయిపోతాయి 2 మీటర్లలో. కనుక ఎక్కడ కూడాను ఫేస్ అయితే కామన్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఎందుకంటే ఫేస్ ఫేస్కి మనకి ఇదవదు కనుక షార్ట్ సర్క్యూట్ అయిపోద్ది. కనుక ఖచ్చితంగా న్యూట్రల్ అయితే మనకి ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అయి కామన్ అయిపోతే మాత్రం ఎటువంటి ఫీజులు పోవు. కనుక మనం న్యూట్రల్ అయితే ఎక్కడ కామన్ అయితే కాకూడదు. రీసెంట్గా సేమ్ ఇదే ప్రాబ్లం అయితే జరిగింది. ఓకే, అందువల్ల ఒకే కాండ్యూట్లో ఇది తీసుకోకపోకుండా సపరేట్గా కాండ్యూట్ అయితే వేసుకొని ఆ ఫ్లోర్కి తీసుకుపోవాలి. అలాగే ఇప్పుడు ఇన్వర్టర్లు ఉంటాయి, అంటే ఒక 2 ఇల్లులు ఉంటాయి, దానికి కామన్గా ఒకే ఇన్వర్టర్ ఉంటుంది. అటువంటి సందర్భంలో కూడా చాలా జాగ్రత్తగా మనం అయితే వైరింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అక్కడ కూడా మనకి న్యూట్రల్ అయితే కామన్ అయిపోతుంది. ఈ విధంగా ఈ వైరింగ్ ఫాల్ట్ వలన ఇటువంటి సమస్యలు అయితే వస్తూ ఉంటాయి. ఇంకో సమస్య ఏంటంటే, ఇప్పుడు ఇంతవరకు ఒక మీటర్ని అయితే 2 ఫ్లోర్లకి వాడుతూ ఉంటారు, వైరింగ్ కూడా అలాగే ఉంటుంది. కొత్త మీటర్ అయితే 5 ఫ్లోర్కి అప్లై చేస్తారు. అటువంటప్పుడు 2 ఫ్లోర్లకు కూడా వైరింగ్ అనేది సపరేట్ చేయాలి. ఎక్కడ కూడా న్యూట్రల్ అనేది కామన్ ఉండకూడదు. చాలా సందర్భాల్లో అదే మనకి సమస్య అయితే ఎదుర్కొంది. కనుక కొత్త మీటర్ పెట్టుకునేటప్పుడు 5 ఫ్లోర్కి, కింద ఫ్లోర్కి 5 ఫ్లోర్కి ఎటువంటి సంబంధం లేకుండా అయితే వైరింగ్ అయితే చేయాలి. అటువంటి సందర్భంలో అయితే మనకి న్యూట్రల్ కామన్ అనేది అక్కడ రాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క న్యూట్రల్ ఫాల్ట్ వలన మనకి బిల్ అయితే రికార్డ్ అయిపోతూ ఉంటుంది. మీరు అనొచ్చు, మా ఎలక్ట్రీషియన్ అంత తెలివి తక్కువ వాడేం కాదు, ఈ యొక్క వైరింగ్ అనేది చాలా బాగానే చేస్తాడు, ఈ యొక్క మీటర్లోనే ఏదో ఫాల్ట్ ఉంది, అదే రాంగ్గా రికార్డ్ చేస్తుంది అని మీరు నన్ను అడగవచ్చు. మీటర్ ఫాల్ట్ అలా పక్కన పెడితే ఏ ఎలక్ట్రీషియన్ కూడాను కావాలని అయితే ఈ యొక్క వైరింగ్ అనేది తప్పుగా అయితే చేయరు, అందరూ బాగానే చేస్తారు. కాకపోతే కొంతమంది మనకి ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, అంటే కొత్త వాళ్ళు వచ్చి చేసి వెళ్ళిపోతారు. ఏదైనా కంప్లైంట్ వచ్చేటప్పుడు మనం వేరే వాళ్ళకైతే పిలుస్తూ ఉంటాం. ఒకే కాండ్యూట్లో ఈ 2 మీటర్ల యొక్క సర్క్యూట్స్ అనేవి వెళ్తాయి కదా, అవుట్ గోయింగ్. అటువంటిప్పుడు న్యూట్రల్ అక్కడ చూస్తారు, బ్లాక్ కలర్లో ఉన్నది న్యూట్రల్ అని చెప్పేసి ఆ న్యూట్రల్ ఏదో ఒక న్యూట్రల్గా అయితే తీసేసి మనకు పెట్టేస్తారు. అంటే అక్కడ లైట్ ఏదో వెలగకపోవడం వలన, లేకపోతే ఏదో ఒక ఏసీ పాయింట్ కోసమో, లేకపోతే అక్కడ ఏదో ఒక సమస్య మనకు వచ్చినప్పుడు అక్కడ న్యూట్రల్ అవసరం పడింది అనుకోండి, అటువంటి సందర్భంలో ఆ మధ్యలో మనకి ఇన్సులేషన్ తీసేసి న్యూట్రల్ అయితే తీసేస్తారు. మనకి ఎప్పుడు ఫేసే కంట్రోల్లో ఉంటుంది కానీ స్విచ్ న్యూట్రల్ అనేది ఉండదు. కనుక వైర్ సేవ్ చేయడం కోసమో, లేకపోతే ఏదో ఒక సందర్భం కోసమో
అక్కడ సందర్భం బట్టి చేస్తూ ఉంటారు. మనకైతే అక్కడ ఉండే ఎక్విప్మెంట్ అయితే మనకు వర్క్ అవుతుంది, కాకపోతే ఈ యొక్క న్యూట్రల్ అనేది కామన్ అయిపోతుంది. అందువల్ల ఎటువంటి సందర్భంలో కూడాను ఒకే కాండిడేట్లో అయితే ఈ 2 మీటర్ల యొక్క సర్క్యూట్లు అనేది తీసుకుపోకూడదు. అందుకే నేను మళ్ళీ నేను చెప్తున్నాను. ఇదే సమస్య చాలా దగ్గరలో మేమైతే ఎదుర్కొన్నాం, మళ్ళీ దాన్ని సాల్వ్ కూడా చేసాం. ఓకే, ఇప్పుడు మనం మీటర్ ఫాల్ట్ గురించి మనం తెలుసుకుందాం. అసలు మీటర్ ఫాల్ట్ ఉందని చెప్పేసి మనం ఎలా కన్సిడర్ చేయాలి అనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మీటర్ ఫాల్ట్ అయితే ఉందని మనకి డౌట్ కదా. ఇప్పుడు డౌట్ ఎలాగ మనకి రెక్టిఫై అవ్వాలి అని మనం అనుకుంటే, ఇప్పుడు మీటర్ దగ్గర మనకి ఫీజు ఉంటుంది కదా, అలాగే న్యూట్రల్ లింక్ కూడా ఉంటుంది. మీటర్ అవుట్ గోయింగ్ 2 టెర్మినల్స్ నుంచి మనకి ఫీజుకి ఒక ఫేసు, న్యూట్రల్ లింక్ న్యూట్రల్ అయితే ఉంటుంది. అక్కడ మనం ఏం చేయాలంటే అంటే ముందు ఫీజుని అయితే రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి మనం మీటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఆ మీటర్ పైన ఉండే రెడ్ బల్బ్ ఒకటి ఉంటుంది కదా, అదైతే ఆగిపోవాలి, వెలగకూడదు. ఎప్పుడైతే ఆ మీటర్ మీద లోడ్ వేస్తామో అటువంటి సందర్భంలోనే ఆ లైట్ అనేది వెలుగుతూ ఆగుతూ ఉంటుంది. మనం ఎక్కువ లోడ్ వేస్తే కొంచెం ఫాస్ట్గా వెలుగుతుంది, తక్కువ లోడ్ వేస్తే కొంచెం స్లోగా వెలుగుతుంది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఫీజు తీసినప్పుడు అది కంప్లీట్గా ఆగిపోవాలి. ఫీజు తీసినప్పుడు ఆగిపోతుంది అది ఎక్కడైనా సరే, ఎందుకంటే ఫేస్ అనేది ఎక్కడ కూడా షార్ట్ అయితే అవ్వదు. ఇక ఈ న్యూట్రల్ లింక్ ఉంది కదా, ఈ న్యూట్రల్ లింక్ వచ్చేసి ఈ అవుట్ గోయింగ్ న్యూట్రల్ కనెక్ట్ చేసి ఉంటుంది కదా, ఇక్కడైతే ఈ న్యూట్రల్ మనం తప్పించాలి. తప్పిస్తే అప్పుడు కూడా మీటర్ అనేది ఆగాలి. ఒకవేళ ఆగితే ఈ యొక్క వైరింగ్లో ఫాల్ట్ ఉన్నట్టు, లేదు వెలుగుతుంది అని అంటే మీటర్ ఫాల్ట్. ఆ మీటర్ ఫాల్ట్ అలా ఉంటే ఏం చేయాలని నేను లాస్ట్లో చెప్తాను. ఒక్కొక్క సందర్భంలో మనం ఈ 2 చేసినా కూడా మీటర్లో బల్బ్ అనేది అంటే ఫీజు తీసినా మీటర్లో ఉండే ఆ రెడ్ లైట్ అనేది వెలగదు, ఈ న్యూట్రల్లో తీసినా వెలగదు. అయినా సరే మీటర్లో ఫాల్ట్ అనేది ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాల్సి అంటే అది వెలుగుతూ ఉంటే 2 తీసినా అది ఫాల్ట్ ఉన్నట్టు, 100% ఫాల్ట్ ఉన్నట్టు. దాని గురించి అయితే మనం మీటర్ని అయితే టెస్టింగ్ అయితే పెట్టుకోవాలి. దానికి మనం ఏం చేయాలని అంటే మీ దగ్గరలో ఉండే కరెంట్ ఆఫీస్కి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళి మీ యొక్క విషయం మొత్తం వాళ్ళకి చెప్పండి. అలాగే మీరు ఒక లెటర్ అయితే రాయండి, మీ యొక్క సర్వీస్ నెంబరు, మీ పేరు, మీ అడ్రస్ మొత్తం టోటల్ మీరు ఏమైతే చెప్పాలనుకుంటున్నారో అదంతా లెటర్ రూపంలో రాసి అయితే మీరు అక్కడ ఉండే స్టాఫ్కి అయితే ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారు. ఏదేమైనా సరే మీకు మీటర్లో ఫాల్ట్ ఉంది అని మీకు అనిపిస్తే, మీకు మీటర్లో ఖచ్చితంగా ఫాల్ట్ ఉందని మీకు డౌట్ ఉంది కనుక ఖచ్చితంగా మీరు టెస్టింగ్ పెట్టుకోవాలని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. మీరు ఆ విషయం వాళ్ళకి చెప్తే ఒక 236 రూపాయలు డీడీ అయితే మీకు తీయమంటారు. ఇది ఈపీడీసీఎల్ అయితే ఈ అమౌంట్. దానికి సంబంధించి ఎక్కడ తీయాలి ఏంటి అనే దాని గురించి చెప్తారు. బ్యాంకులో అయితే తీయాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి అడ్రస్ అయితే ఇస్తారు. ఆ డీడీ తీసిన తర్వాత ఆ డీడీ అలాగే మీరు రాసిన ఈ కంప్లైంట్, ఒక కరెంటు బిల్లు, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవన్నీ జత చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వచ్చి మనం ఏదైతే ఈ యొక్క ఫాల్ట్ మీటర్ అని మనకు డౌట్ ఉందో ఆ మీటర్ని వచ్చి వాళ్ళు తీసుకుపోయి టెస్టింగ్ ల్యాబ్కి అయితే తీసుకువెళ్తారు. కావాలంటే వాళ్ళతో పాటు మనం కూడా వెళ్ళి దగ్గరుండి ఆ యొక్క టెస్టింగ్ని మన పర్యవేక్షణలో అయితే వాళ్ళు చేస్తారు, మనం చూడొచ్చు. ఓకే, ఒకవేళ ఫాల్ట్ ఉంది అని అనుకుంటే ఎప్పటి నుంచి ఫాల్ట్ ఉంది ఏంటి అవన్నీ వాళ్ళు చూసి చెక్ చేసి మనకి నెక్స్ట్ బిల్లులో అడ్జస్ట్ అయితే చేస్తారు. బిల్లు అయితే మైనస్ అయితే వస్తుంది. అలాగే కొత్త మీటర్ని అయితే ఫిట్ చేస్తారు. ఆ పాత మీటర్ని అయితే మనకి మరి ఫిట్ చేయరు. మీరు ఎక్స్ట్రా ఎటువంటి అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. నేను చెప్పాను కదా, ఆ అమౌంటే అంటే 236 రూపాయలు డీడీఏ మీకు సరిపోతుంది. మీటర్ కాస్ట్ అయితే మీరు ఇంకేం చెల్లించాల్సిన అవసరం అయితే లేదు. కొత్త మీటర్ని అయితే బిగిస్తారు. ఒకవేళ ఫాల్ట్ లేదనుకోండి, ఫాల్ట్ లేకపోతే సేమ్ అదే మీటర్ తీసుకొచ్చేసి ఫిట్ చేస్తారు. ఇంకేదైనా అంటే వైరింగ్లో ఫాల్ట్ ఇంకేదో ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. మీటర్లో ఒకసారి ల్యాబ్కి వెళ్ళిన తర్వాత ఫాల్ట్ లేదు అని అనుకుంటే మరి మీటర్లో ఎటువంటి ఫాల్ట్ అయితే ఉండదు. వైరింగ్లో ఎక్కడో ఉన్నట్టు ఫాల్ట్ మీరైతే అది చెక్ చేసుకోవాలి. అంతవరకు అయితే ఈ యొక్క టెస్టింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఫాల్ట్ ఉంటే కొత్త మీటర్ పెడతారు, లేదనుకుంటే సేమ్ మీటర్ అదే పెట్టేస్తారు. ఒక ఫ్రెండ్స్, ఈ విధంగా ఎవరికైనా సరే ఈ యొక్క మీటర్ ఫాల్ట్ ఉంది మేము టెస్టింగ్ పంపిస్తాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రాసెస్లో అయితే మీరు చేసుకోండి. మీ యొక్క ప్రాబ్లం 100% అయితే సాల్వ్ అవుతుంది. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వాటికి నేను రిప్లై ఇస్తాను. ఓకే, వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లుంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.